హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా, చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వినండి, ఎంజాయ్ చేయండి. చాలామంది రిలేట్ కూడా అవుతారు అనుకుంటున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఏ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అండి. ఆగస్ట్ 21st 2019 నాకు యాక్చువల్గా పీరియడ్ రావాలి. నాది 28 days సైకిల్. అయితే నాకు యాక్చువల్గా ఆ డేకి 18th రావాలన్నమాట. 28 days సైకిల్ అయితే 18th నాకు పీరియడ్స్ రాలేదు. నాకు 100% 28 daysకి పీరియడ్ అనేది వస్తుందన్నమాట. అలా సాటర్డే నైట్ అనమాట బిగ్ బాస్ చూస్తూ ఉన్నాము. బిగ్ బాస్ అయిపోయింది. మీ అండ్ మై హస్బెండ్ వాజ్ డిస్కసింగ్ ఏంటి ఇంకా పీరియడ్స్ రాలేదు అన్నట్టు. బట్ ఎందుకు ఎక్సైట్ అవ్వద్దు, మేబీ కొంచెం డిలే అయి ఉండొచ్చులే అనుకొని, తనకి ఎందుకులే మళ్ళీ హోప్ పెట్టడం అనుకొని వద్దులే అని ఇంకా దాని గురించి టాపిక్ ఏమోలే వస్తుందేమో, ఇంకా టైం ఉంది కదా, నైట్ అయినా రావచ్చు అనుకుంటూ ఉన్నాను. బట్ మైండ్లో అండ్ హార్ట్లో ఎక్కడో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్ అండ్ ఏదో హ్యాపీనెస్ తెలియనిది ఉంది లోపల. అయితే సరే కదా అని మార్నింగ్ టెస్ట్ చేసుకుందాము, ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి కదా అనుకున్నాము. 1 week యాక్చువల్గా అయితే పీరియడ్ స్కిప్ అయిన తర్వాత 1 weekకి చెక్ చేసుకోవాలి, అప్పుడప్పుడు రిజల్ట్ వస్తుంది అలా అంటారు. ఓకే, ఏముంది, లెట్స్ ట్రై. పాజిటివ్ వస్తే ఓకే, లేదు అనుకుంటే మళ్ళీ 1 week తర్వాత చూడొచ్చు అన్నట్టు ఉన్నాము. ఇంకా నైట్ మనకి ఇంకేదన్నా ఉంటే మైండ్లో నిద్ర పట్టదు కదా. ఇంకా అలా మార్నింగ్ 4 o'clockకి లెచ్చి చిన్నగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 times ఆల్రెడీ మేము బిఫోర్ చెక్ చేసుకున్నాం అనమాట. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఆ స్టోరీ మళ్ళీ వెనక్కి వెళ్ళదలుచుకోవట్లేదు. ఇంకెందుకులే తన్ని లేపి డిసప్పాయింట్ చేయడం ఇదంతా. ఫస్ట్ చెక్ చేసుకుందామని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మా హస్బెండ్కి అర్థమైంది, ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. ఇంకా తను కూడా వచ్చి నేను చూస్తాను అని ఇద్దరం కలిసి చెక్ చేసుకున్నాము. మార్నింగ్ 5:30 అయింది. చెక్ చేసుకున్న 2 lines వచ్చినాయి. 2 lines వస్తే సడన్గా 2 lines అంటే ప్రెగ్నెంటా నాన్ ప్రెగ్నెంటా, ప్రెగ్నెన్సీ అయితే కదా, ప్రెగ్నెంట్ అయితేనే కదా 2 lines వచ్చేది అని ఒక క్వశ్చన్ వచ్చిందనమాట సడన్గా. ఓకే, నా హస్బెండ్ అయితే కాన్ఫిడెంట్గా క్లియర్గా ఉన్నారు. 2 lines వచ్చినాయి, నువ్వు ప్రెగ్నెంట్ అన్నారు. ఓకే, వీఆర్ ప్రెగ్నెంట్ అని హ్యాపీ. బట్ కొంచెం లోపల ఎక్కడ నాకైతే కొంచెం టెన్షన్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ అంతా బాగుండాలి అనుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పేరెంట్స్కి కూడా చెప్పలేదు, ఎందుకులే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని అంతా ఓకే అన్న తర్వాత కాల్ చేద్దామని ఇంకా మా ఇద్దరి మధ్యలోనే ఉంచుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా ప్రెగ్నెంట్ అనగానే. ఆ రోజు నైట్గా ఇంకా 5:30 తర్వాత నేను నిద్రపోయాను చెక్ చేసుకున్న తర్వాత. అప్పటి వరకు పెద్దగా నిద్ర కూడా రాలేదు. ఇంకా ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఒక అరౌండ్ 10-11కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అంతా. ఇంకా యాక్చువల్గా నాకు పీరియడ్ 21st కదా, ఇంక ఇప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఎందుకు, 21st రోజు డాక్టర్ని కన్సల్ట్ అవుదాము అనుకున్నాము. ఇంకా 21st డే రోజు డేట్ చెప్తున్నాను, 21st. యాక్చువల్గా నేను చెక్ చేసుకుంది అయితే 18th నాకు పీరియడ్ రావాల్సింది 21st అయితే నా సైకిల్ 28 days కాబట్టి నాకు 18th వస్తుంది పీరియడ్. సో బట్ నాకు 2 lines డార్క్గానే వచ్చినాయి. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మన ఎగ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, ఫర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని బట్టి మనకి చెక్ చేసుకో లైన్స్ అనేవి 2 డార్క్ లైట్గా అనేది వస్తుంది. ఇంకా మా హస్బెండ్ 21st లీవ్ తీసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము, చెక్ చేయించుకున్నాము. ఈలోపు నేను మా హస్బెండ్కి తెలియకుండా మనకి ఎక్సైట్మెంట్ ఆగదు కదా, మా మమ్మీకి కాల్ చేసి చెప్పాను, ఇట్లా ప్రెగ్నెంట్ అమ్మ, 2 lines వచ్చినాయి, హాస్పిటల్లో చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను అని చెప్పాను. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళకి ఇంకెవరికి చెప్పలేదు. ఇంకా వెన్స్డే హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. మేడం కూడా చెక్ చేశారు, జస్ట్ యూరిన్ టెస్ట్ మేము తీసుకెళ్ళిన కిట్, అండ్ హాస్పిటల్లో కూడా ఒకసారి చెక్ చేశారు. ఓకే, యూఆర్ ప్రెగ్నెంట్, బట్ ఒక September 2nd or 3rd స్కానింగ్ తీపించుకో, 15 days అవుతుంది కదా, ఈ 15 daysకి మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి నార్మల్ బేసిక్ ఫాలిక్ యాసిడ్ అవే మెడిసిన్స్ ఇచ్చారు. ఇంకా మెడిసిన్స్ 15 days యూజ్ చేశాను. ఇంకా అప్పటికి మేము హౌస్ షిఫ్ట్ అవుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. హౌస్కి వేరే హౌస్ షిఫ్ట్ అవ్వాలి అని.
ఇంకా ప్యాకింగ్ కొంచెం అవి ఇవి ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా ఫస్ట్ స్కానింగ్ టైంకి వద్దామనుకున్నారు. ఇంకా ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళాము. ఈలోపే నాకు బాగా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ఏమి అంతగా ఇష్టంగా చేసేదాన్ని కాదు, బాగా లేజీగా అనిపించేది, ఎప్పుడు మత్తుగా నిద్రపోతూ ఉండాలి అనిపిస్తూ ఉండేదన్నమాట. బాగా బాడీలో అయితే చాలా 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 చేంజెస్ చూసాను. బట్ ఎవ్రీ చేంజ్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. అది ఆ టైంలో నాకు కొంచెం కష్టంగా అనిపించినా కానీ చాలా ఇష్టంగా, ఏదో తెలియని హ్యాపీనెస్ అలా బాగా అనిపించింది. ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇంకా మమ్మీ, చెల్లి వాళ్ళు, డాడీ అందరు వచ్చారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. నెక్స్ట్ డే హస్బెండ్, నేను, మమ్మీ, చెల్లి చెక్ చేయించుకున్నాను. ఫస్ట్ స్కాన్ అనమాట అది. సెప్టెంబర్ 3 ఫస్ట్ స్కాన్. నా బేబీని చూసాను ఆ రోజు. ఫస్ట్ నాకు హార్ట్ బీట్ చూపించినప్పుడు ఫస్ట్ మేడం చెక్ చేసి ఇంకా హార్ట్ బీట్ రాలేదనుకుంటాను. కొంతమందికి ఇట్లాగే అవుతుంది, మళ్ళీ చెక్ చేద్దాము కొంచెం టైం తీసుకొని 1 వీక్ తర్వాత అలా అన్నారు. ఒక్క నిమిషం బాధేసింది. కానీ కొంచెం బేబీ కొంచెం మళ్ళీ ఇంకొంచెం ప్రెస్ చేసి చూస్తే బేబీ హార్ట్ బీట్ ఉంది. అప్పుడు చూపించారు. ఫస్ట్ మాత్రం చెప్పినప్పుడు కొంచెం బాధేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా చూస్తే హార్ట్ బీట్ ఉంది బేబీకి. ఇంకప్పుడు చూపించారనమాట, నాకు వినిపించారు. నాకు చాలా, ఎంత అంటే నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే అబ్బా అసలు అది చెప్పలేమన్నమాట. అట్లాంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా కష్టమే. బాగా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత నేను చెన్నైలో చూపించుకున్నాను. అప్పుడు చెన్నైలో ఏంటంటే హస్బెండ్కి కూడా హార్ట్ బీట్ ఇవన్నీ వినిపిస్తారు. మా హస్బెండ్ని కూడా పిలిచారు, హార్ట్ బీట్ వినిపించారు. మా హస్బెండ్ లోపలికి రాగానే నా ఫేస్ చూసి, నా ఫేస్ గ్లోగా స్మైల్గా ఉంటే ఓకే అంతా బాగానే ఉందనుకుంటా అనుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా విన్నారు. ఇంకిద్దరం హ్యాపీ. నాకు అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే నాకు ఒక పాప కావాలి, నాకు ఆడపిల్లలు అంటే చాలా 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 ఇష్టం, అట్లా ఒక ఫీలింగ్ ఉండేది. కానీ వన్స్ నాకు ఎప్పుడైతే నేను ఫస్ట్ స్కాన్ చేయించుకున్నానో అప్పటి నుంచి నా మైండ్ అలా మారిపోయిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు బాబేమో అని ఫస్ట్ స్కాన్ నుంచే అనిపించేది అనమాట బాగా. ఓకే, కానీ అనుకునేదాన్ని అమ్మో లోపల పాప ఉంటే మళ్ళీ ఫీల్ అవుతుంది, ఎప్పుడు మా అమ్మ బాబు అనుకునేది అని అలా అనిపించేది. బట్ కానీ నాకు మాత్రం బాగా చేంజ్ అనిపించింది అది మాత్రం. ఇంక ఇంటికి వచ్చేసాము, అంతా బాగానే ఉందన్నారు. ఇంకా మెడిసిన్స్ ఇచ్చారు. నాకు అప్పుడు 15 డేస్కి ఒకసారికి చెకప్ ఉండేదన్నమాట. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మా హస్బెండ్ లీవ్ తీసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చేవాళ్ళు. ఈలోపు నాకు ఈ ఫస్ట్ 15 డేస్లోనే కొంచెం వేసిన దగ్గర ఒక చిన్న గడ్డలాగా వేడి చేసి అలా సంథింగ్ వచ్చింది. అది నార్మలే, దానికి కొంచెం క్రీమ్స్ అవి ఇవి యూజ్ చేస్తే తగ్గిపోయింది. నెక్స్ట్ ఇంకా 15 డేస్ స్కాన్ అయిపోయింది. నెక్స్ట్ 15 డేస్కి మెడిసిన్స్ తెచ్చేసుకున్నా, అంతా ఓకే. నాకైతే అసలు నైట్స్ నిద్ర పట్టేది కాదు, అస్సలు అంటే అస్సలు నిద్ర ఉండేది కాదు. ఎప్పుడు దెయ్యంలాగా మొబైల్ని నేను బాగా యూజ్ చేస్తాను, అలాంటిది మొబైల్ చూడబుద్దేది కాదు. ఎప్పుడు అట్లా కళ్ళు తెరుచుకొని పడుకునేదాన్ని దెయ్యంలాగా. అసలు అసలు ఇంకా వంట, అసలు ఇంటినైతే కంప్లీట్గా వదిలేసేసాను. ఈవెన్ నాకు బెడ్ పక్కన ఏమైనా పెట్టుకున్న తినేవి అవి తీసుకొని తినడానికి కూడా వద్దులే అబ్బా ఇప్పుడు లెగవాలా అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. వీక్ మొత్తం మీద ఒక 2 to 3 డేస్ హార్డ్లీ కొంచెం యాక్టివ్గా ఉండేదానేమో. మిగిలిన టైం అంతా బోరింగ్గా లేజీగా, అసలు ఇంకా డే టైం మొత్తం నిద్రపోతూనే ఉండేది. ఆల్మోస్ట్ నిద్రపోతూనే ఉండేదాన్ని. నైట్స్ అయితే అస్సలు నిద్రపోయేదాన్ని కాదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 5 o'clockకి అట్లా నిద్రపోయేదాన్ని అనమాట. ఇంకా అన్ని బాడీలో బాగా చేంజెస్ అనేవి స్టార్టింగ్లో బాగా వచ్చినాయి. ఇంకా అట్లా ఫైనల్గా 1 month అయిపోయింది. ఇంకా 3rd month స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం ఓకే అనుకునే టైంకి భయంకరమైన ఆకలి స్టార్ట్ అయిందనమాట. ఎలా అంటే
24 అవర్స్ తింటున్నా కానీ ఆకలేస్తుంది. ఏమి తినబుద్ధి అయ్యేది కాదు అసలు మెయిన్గా. అసలు నా లైఫ్లో నేను నాన్ వెజ్, ఎగ్ అనేది మానేస్తానని నేను ఈవెన్ డ్రీమ్లో కూడా అనుకోలేదనమాట. అలాంటిది నాన్ వెజ్ కంప్లీట్గా, అసలు నాన్ వెజ్ అనే పేరు వెంటనే అసలు చికెన్ అంటేనే అక్క అని వచ్చే ఫీలింగ్ వచ్చేసేది. ఇంకెవడైనా ఆమ్లెట్ వేసుకున్నాడా వాడిని తిట్టుకుంటూ కూర్చునేది అనమాట చుట్టుపక్కల వాళ్ళు. ఏం పని పాట లేదు వీళ్ళకి, ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకోవాలా అని అట్లా. అసలు ఆ స్మెల్స్ ఏమి పడేవి కాదు, ఏ స్మెల్. అసలు నాన్ వెజ్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లా. అసలు ఏ పప్పు, ఈవెన్ పప్పు మా ఇంట్లో వండక్కర్లేదు, పక్కింట్లో వాళ్ళు వండుతున్నా కానీ ఇంత చిన్న స్మెల్ కూడా నమ్మకు క్యాచ్ చేసేసేది అనమాట. చాలా చాలా హారబుల్గా ఉండేది. వాళ్ళది అయ్యే వరకు ఇంకా నాకు పొట్టలో తిప్పుతూ ఉండేది, వామిటింగ్ వస్తున్నట్టే ఉండేది, వామిటింగ్ వచ్చేది కాదు. అస్సలు స్మెల్స్ అనేవి పడలా. చాలామందికి రైస్ కుక్ అవుతున్నప్పుడు పడదంటారు కదా, నాకు రైస్ కుక్ అయ్యేటప్పుడు పడింది కానీ ఇంకా మిగిలిన మసాలా స్మెల్స్, నాన్ వెజ్, ఎగ్ ఇవైతే అస్సలు పడేవి కాదు. ఇంకా అట్లా అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత 3rd మంత్ ఇంకా ఎండ్ అవుతుంది అన్న టైంలో ఆహా వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. నాకు దొండకాయ అంటే ఫేవరెట్ కర్రీ. ఇంకా అసలు మనం కిచెన్కి బాయ్ బాయ్ చెప్పేసాం అనమాట ప్రెగ్నెంట్ అయిన తర్వాత. వన్ డే ఓపిక అస్సలు ఉండేది కాదు, ఎప్పుడు పడుకొని ఉండాలనిపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ ఏమో నైట్స్ నిద్ర ఉండేది కాదు, మార్నింగ్ లెగంగానే కుకింగ్ చేయడం అంటే మార్నింగ్ 3కి 4కి పడుకొని వల్ల అయ్యేది కాదు. ఇంకా మా హస్బెండే కంప్లీట్గా మొత్తం ఫుడ్, లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, జ్యూస్, ఎవ్రీథింగ్ అన్నీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నేను లెగవలేనని అన్నీ ఒక టేబుల్ మీద పెట్టేసి నా బెడ్ పక్కన పెట్టేయడం. చెప్పేవాళ్ళు అనమాట, నా బేబీ కోసం తిను. నేను కూడా బ్రెయిన్లో అదే పెట్టుకునేదాన్ని, నా కోసం కాదు బేబీ కోసం తినాలి, నాకు తినబుద్ధి అయినా అవ్వకపోయినా బేబీ కోసం తినాలి, బేబీ కోసం తినాలి అని బేబీ కోసం తింటూ ఉండేదాన్ని. కానీ భయంకరమైన చాలా ఆకలేసేది, కానీ ఏం తినబుద్ధి అయ్యేది కదా, ఆకలేస్తూ ఉండేది బాగా. నేనైతే డ్రై ఫ్రూట్స్ బాగా తిన్నాను, మిల్క్, ఫ్రూట్స్ ఇవి 3 మాత్రం బాగా తిన్నాను. ఇంకా రైస్ అయితే అసలు నేను ఎప్పుడు తినేదానికంటే కూడా హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ తగ్గించేసేసాను, నాకు అసలు తినబుద్ధి అయ్యేదే కాదు. ఇంకా అలా అలా అయిపోయిందనమాట. ఇంకా ఎప్పుడు 3rd మంత్ ఎండ్ అవుతుంది, ఇంకొక 1 వీక్లో 3rd మంత్ కంప్లీట్ అయిపోతుంది అన్న టైంలో నాకు బాగా వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఆఫ్టర్నూన్ అనమాట, అది దొండకాయ కర్రీ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు వామిటింగ్ అయింది. ఇంకా ఆ రోజు నుంచి డెలివరీ అయ్యే వరకు దొండకాయ కర్రీని నేను అసలు పట్టుకోలేదనమాట, అంత ఇరిటేషన్ వచ్చేసింది. నెక్స్ట్ నా ప్రెగ్నెన్సీలో నాకు ఏ ఫుడ్ అయితే ఇష్టమో వాటన్నిటిని కంప్లీట్గా తీసి పక్కన పడేసాను అనమాట, అది వెజ్ ఆర్ నాన్ వెజ్. టమాటో పప్పు ఎంత ఇష్టంగా తినేదాన్ని, టొమాటో పప్పుకి గుడ్ బై చెప్పా. సెకండ్ వామిటింగ్ టొమాటో పప్పు తిన్నప్పుడు అయింది, ఫస్ట్ది దొండకాయ. ఈ రెండింటికి కంప్లీట్గా గుడ్ బై చెప్పేశాను. మా ఇంకా ఎగ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనే వాళ్ళు అంటారు, కానీ అక్కడ బాడీ సపోర్ట్ చేసేది కాదు. అసలు కొంచెం పెట్టుకోగానే అది ఎక్కడ బయటకు వచ్చేసేసి అనిపించేది. మేడంకి ఇంకా చెప్పేవాదాన్ని, ఇలా బాగా సివియర్ వామిటింగ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ పరకడుపున ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నా అయినా ఏముండేది కాదు. డైలీ వన్స్ ఆర్ ట్వైస్ వామిటింగ్ అయ్యేది, తింటూ ఉండేదాన్ని, వామిటింగ్ చేసుకునేదాన్ని, అంతా అట్లా 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 అయిపోయింది. ఈ మధ్యలో మా మమ్మీ వచ్చారు, మా డాడీ వచ్చారు, ఇంకా ఇంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. మా హస్బెండ్ మొత్తం కంప్లీట్గా A to Z అంతా నేను అసలు ఏది చేసేదాన్ని కాదు. మార్నింగ్ పని అమ్మాయి వచ్చి బౌల్స్ వాష్ చేసుకోవడం అదంతా చేసేసుకొని వెళ్ళిపోయేది. కుకింగ్ మొత్తం మా హస్బెండ్ చేసేసేవాళ్ళు. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత తనే చేసేవాళ్ళు. ఆఫ్టర్నూన్కి మార్నింగ్ చేసేసేవాళ్ళు అనమాట. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా బాగా నిద్రపోయేదాన్ని ప్రెగ్నెన్సీలో. డే టైంలో నిద్రపోయేదాన్ని, నైట్ టైంలో మేల్కొని ఉండేదాన్ని. ఫుడ్ అయితే అసలు ఎట్లా అంటే అసలు ఆ 2nd 3rd మంత్ అయితే ఏది దొరికితే అది తినడం. ఇష్టం ఉందా లేదా అనేది కాదు, ఏదో ఒకటి నోట్లో అట్లా అంటూ ఉండాలి అన్న ఫీలింగ్ ఉండేది. బాగా ఆకలేసేది అసలు చాలా, ఎంత అంటే విపరీతమైన ఆకలి, 24 అవర్స్ ఆకలితోనే ఉండేదాన్ని అనమాట. ఇంకా నా సింటమ్స్ ఇవన్నీ విని చాలామంది, మా ఇంట్లో మేము 3 ఆడపిల్లలమే, ఇంకా అందుకని అప్పాయి అంటూ ఉండాలి. నాకు ఎవరైనా ఓకే, నిజంగా చెప్పాలంటే నాకు ఇంకొక 1% చెప్పాలంటే అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం.
ఓకే, ఎవరైనా ఓకేలే. ఫస్ట్ డే నుంచి నేను కొంచెం దేవుడిని ఎక్కువగానే నమ్ముతాను. ఫస్ట్ డే నుంచి నేను నా బేబీ హెల్తీగా ఉండాలి, నేను నా బేబీ హెల్తీగా ఉండాలి, నేను నా బేబీ హెల్తీగా ఉండాలి, ఇది ఒక్కటే పెట్టుకునేదాన్ని మైండ్లో. అసలు నెగిటివ్ థాట్స్ కానీ ఆ ఫేస్ అనేది ఎంత డిఫికల్ట్ ఫేసో నాకు తెలుసు. ఇంకా అది అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుందని చెప్పట్లా, చాలా కొంచెం డిఫికల్ట్ ఫేస్ అనమాట. అయినా కానీ అస్సలు కేర్ చేయలేదు, నేను అస్సలు పట్టించుకోదలుచుకోలేదు. వాట్ ఎవర్ ఏది జరగాలంటే అది జరిగిద్ది అని వదిలేసేసాను. నా బేబీ నేను హెల్తీగా ఉండాలి, నేను బాగా తినాలి, నా బేబీ హెల్తీగా ఉండాలి, ఇది ఒక్కటే మైండ్లో ఉంచుకున్నాను అనమాట. ఇంకా వేరే అంటే అదేం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, కొంచెం కొంచెం ప్రాబ్లం వచ్చింది మిడిల్లో. ఇట్స్ నాట్ అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాదు, వేరు. అసలు బ్రెయిన్లో పెట్టుకోలేదు, అసలు ఏం ఆలోచించేదాన్ని కదా. 24 గంటలు నేను నా బేబీ, నేను నా బేబీ, నేను నా బేబీ, ఇంతే ఉండేది నా మైండ్లో. ఏం టెన్షన్స్ ఏం తీసుకోకుండా పీస్ఫుల్గా ఉండేదాన్ని. ఈ మధ్యలో ఇంకా 3rd మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక స్కానింగ్ చేశారు, ఎన్టీ స్కాన్ అనుకుంటా అది, ఏమో స్కానింగ్ నేమ్ నాకు, ఎన్టీ స్కాన్ చేశారు. ఎన్టీ స్కాన్లో పార్ట్స్ అన్నీ చూపించారు. చాలా చాలా క్యూట్గా ఇంత బుజ్జి బుజ్జి మనకి. నేనైతే గుంటూరు హాస్పిటల్స్లో, గుంటూరు విజయవాడ ఇలాంటి హాస్పిటల్స్లో ఇంత క్లియర్గా చూపిస్తారని నాకు తెలీదు. బట్ చెన్నై హాస్పిటల్ బెస్ట్ అంటే బెస్ట్ అండి అసలు. బాబా హస్బెండ్ని కూడా పిలిచి ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే, ప్రెగ్నెన్సీ అనేది ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఇద్దరం ఎంజాయ్ చేయాలి, ఇద్దరం తెలుసుకోవాలి, ఇద్దరం చూడాలి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. అక్కడ మాత్రం ఆ ఆపర్చునిటీ చాలా బాగుండేది. స్కానింగ్లో ప్రతిదీ నాకు స్కానింగ్ చేసిన వెంటనే మా హస్బెండ్ని కూడా లోపలికి పిలిచి, ఇది ఈ పార్ట్, ఇది లెగ్స్, ఇవి హ్యాండ్స్, ఇవి స్పైన్, అలా మొత్తం చూపించి చాలా చాలా అసలు ఆ రోజైతే అసలు ఎంత సూపర్ హ్యాపీగా ఉన్నానంటే, నేనైతే ఆ స్కానింగ్ చూసిన దగ్గర నుంచి రోజు ఆ స్కానింగ్ ఓపెన్ చేసుకుని 3rd మంత్ ఎండ్ అనుకుంటా అది. ఎన్టీ స్కాన్లో మనకి పిక్చర్ అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అది చూసుకొని మధ్యలో ఓపెన్ చేసి చూసుకోవడం, నా బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది, నా బేబీ హైట్ ఎంత ఉంది, నా బేబీ ఎన్ని గ్రామ్స్ ఉన్నాడు, ఇదంతా చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. చూసి మర్చిపోతూ ఉండేదాన్ని. అలా 3rd మంత్ ఇంకా అయిపోయింది ఆ స్కానింగ్తో. నెక్స్ట్ ఇంకా వామిటింగ్స్ యాజ్ యూజువల్, ఫుడ్ బాగా మూడ్ స్వింగ్స్ ఉండేవి. బట్ నేను కొంచెం కోప్పడేదాన్ని, మరీ అంత ఏం కాదు. నాకు కోపం వచ్చినప్పుడు బాగా కొట్టాలి తిట్టాలి అనిపించేది. ఇంకా మా హస్బెండ్కి కూడా అలవాటు అయిపోయింది, ఓకే తనకి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అది ఇది అని. ఇంకా దాని తర్వాత మధ్యలో మమ్మీ వస్తూ ఉండేవాళ్ళు, ఏమైనా కావాలన్నా కానీ కొరియర్ చేశారు ఒక 2-3 టైమ్స్ ఫుడ్ అట్లాగా. ఇంకా అవి తింటాం. మమ్మీ వచ్చేవాళ్ళు, మమ్మీ వచ్చినప్పుడు ఇంకా మమ్మీ వంట చేసేవాళ్ళు, తింటాం. మమ్మీకి కూడా చాలా చేసి పెట్టాలి అట్లా అనిపించేది, కానీ నాకు ఏది తినబోతే ఏది కాదు. ఏది తిన్నా అమ్మ వచ్చేసేలాగుందమ్మ, బయటికి వామిటింగ్ వచ్చేసేలాగుంది అంటాం. అలా 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 ఇంకా ఫైనల్గా 4 మంత్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను. 5th మంత్లో శ్రీమంతం అన్నారు. ఇంకా శ్రీమంతం డ్రీమ్స్ ఉంటాయి కదా మనకి, అట్లా ఇట్లా అని డ్రీమ్స్లో ఉన్నానమాట. ఇంకా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. మా అత్తయ్య మా మామయ్య వచ్చారు. వచ్చి నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక 2-3 డేస్ అట్లా అయిన తర్వాత శ్రీమంతం చేసుకున్నాము. 5th మంత్ స్టార్ట్ అయిన వెంటనే శ్రీమంతం చేశారు. శ్రీమంతం అయిపోయింది. శ్రీమంతం టైంలో కూడా వామిటింగ్స్ అవన్నీ యాజ్ యూజువల్ కంటిన్యూ అయినాయి. ఇంకా శ్రీమంతం గురించి డిస్కస్ చేసుకోవడం, ఇలా ఇలా అలా అలా అనుకుంటూ ఉన్నాను. ఇంకా అప్పుడే మా హస్బెండ్కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3rd మంత్లోనే హైదరాబాద్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా 5th మంత్లో మూవ్ అవ్వాలి. నాకు నోటీస్ పీరియడ్ ఉంది 3 మంత్స్. ఇంకా 5th మంత్లో మూవ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ హౌస్ వెకేట్ చేసేసేద్దాము అని ఫిక్స్ అయ్యాము. ఈలోపు నేను కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 1 వీక్ అలా ఉన్న తర్వాత శ్రీమంతం జరిగింది. బాగా చేసుకున్నాను శ్రీమంతం, బాగా హ్యాపీగా, నాకు ఇష్టం శ్రీమంతం అంటే. ఇంకా బాగా ఇష్టంగా చేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ యాజ్ యూజువల్ కంటిన్యూ అయిపోయింది. ఇక్కడే ఉండిపోయాను. ఇంకా అటు ఇటు తిరగడం ఇదేం లేదు, ఇక్కడే ఉన్నాను. ఇంకా 5th మంత్లో టిఫా స్కాన్ ఆర్ ఎన్టీ స్కాన్, నాట్ ష్యూర్, రెండిట్లో ఒక స్కాన్ చేయాలన్నమాట.
ఇంకా నాకేంటంటే అక్కడ చెన్నైలో ఎంత బాగా ట్రీట్ చేసేవాళ్ళంటే అసలు పేషెంట్ని, అసలు మనకి ఒక 100 ప్రాబ్లమ్స్తో మనం హాస్పిటల్కి వెళ్ళినా అసలు మనకి ఏమీ లేదు, వీఆర్ కంప్లీట్లీ ఫైన్ అనే ఫీలింగ్ తెప్పించి పంపించేవాళ్ళు. ఇంకా గుంటూరులో అంటే మంచి హాస్పిటలే, మరి ఎందుకు మన వాళ్ళు ఇలా చేస్తారో నాకు తెలియదు. కానీ ఇంకా 5th మంత్లో ఇక్కడ ఒక స్కాన్ చేయించుకోవాలి. స్కానింగ్ ఇచ్చాను, అందులో బేబీ స్టమక్ కనిపించట్లేదని ఒక పెద్ద భయపెట్టారనమాట. బేబీకి స్టమక్ కనిపించట్లేదు, బేబీకి స్టమక్ కనిపించట్లేదు అని అన్ని స్కానింగ్స్ చేస్తారు. ఆ మాత్రం మనిషి ఓకే కనిపించట్లేదు, మనిషిని ఉన్న పేషెంట్ని భయపెట్టకూడదు కదా అనేది నా పాయింట్ అనమాట. మనకి అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయం కాబట్టి స్టార్టింగ్ కొంచెం అట్లట్లా కాబట్టి మనకి ఏ చిన్నది విన్నా కొంచెం భయంగా అనిపిస్తుంది. నాకు అప్పుడు వెంటనే చెప్పిన వెంటనే అదేంటి స్టమక్ కనిపించకపోవడం అని కొంచెం భయం వేసింది. కాఫీ తాగండి, టీ తాగండి, అది తాగండి, ఇది తాగండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి, రండి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత అని అట్లా ఏదో 2-3 సార్లు స్కానింగ్ చేశారు. ఫైనల్గా చెప్పడం అయితే ఈరోజైతే బేబీ స్టమక్ కనిపించట్లేదండి అని చెప్పి రిపోర్ట్లో కూడా బేబీ స్టమక్ కనిపించట్లేదు అని రాశారు. నెక్స్ట్ డే మళ్ళీ స్కాన్ రిపీట్ చేయాలి అన్నారు. ఓకేలే అనుకున్నాను. కానీ లోపల ఎక్కడో కాన్ఫిడెంట్గా ఉన్నా, ఓకే నా బేబీకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు చెప్పే ప్రతిదీ మనం మరీ మైండ్కి తీసుకోకూడదు, స్టమక్కే కదా, బేబీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, సో స్కానింగ్లో పడి ఉండకపోవచ్చు అంటే వాళ్ళు ఒక డాక్టర్గా ఒకళ్ళు స్కాన్ చేసేటప్పుడు మనకి క్లియర్గా ఏం పర్లేదండి, కొంతమందికి ఇలా ఉంటుంది అట్లా కొంచెం చెప్తే మనకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న కొంచెాన్ని ఇంకొంచెం పెద్ద చేసేసి పెద్ద భయపెట్టేసేసారు. ఇంకా ఏం కాదనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. కొంతమంది నాకు తెలిసిన నర్సెస్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే అలా ఏమి ఉండదులేండి, మేము ఇంకా చాలా వెరైటీ వింటూ ఉంటాము, ఇదేం ప్రాబ్లం కాదు అది అని. కానీ నాకైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా కాన్ఫిడెంట్గా, చాలా టెన్షన్ ఫ్రీగా, అలా పీస్ఫుల్గా ఉండేదాన్ని అనమాట. అసలు ఏది మైండ్కి తీసుకునేదాన్ని కాదు. కొంచెం ఒక 1 అవర్ అలా ఆలోచించాను, ఎందుకు ఇలా అనిపించింది. తర్వాత ఏం కాలేదు నా బేబీకి, నాకు నమ్మకం ఉంది, ఏం కాలేదు అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే స్కాన్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంది అని రాశారు. ఇంకా స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఇంకా నార్మల్గా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాను. మేడం అన్నారు అదేం ప్రాబ్లం లేదమ్మా, కొంతమందికి అట్లా ఉంటుంది, ఏం పర్లేదు, మనం బేబీ పుట్టిన తర్వాత చూసుకుందాం, మిగిలింది ఇదే కంటిన్యూ అవ్వాలని కూడా ఏమీ లేదు, బేబీ ఇట్లా పొజిషన్ టర్న్ అయ్యింది కాబట్టి బేబీ స్టమక్ కనిపించకపోయి ఉండొచ్చు అది ఇది అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నా. ఇంకా నేను పెద్దగా ఇంకా దాని గురించి ఆలోచించలేదు, వచ్చేసేసాను. ఇంకా అయిపోయింది. ఇంకా ఫైనల్గా 5th మంత్ అట్లా కొంచెం ఇక్కడొక్కటి కొంచెం అప్సెట్ అనమాట, ఏంటా ఇట్లా చెప్పారు స్కానింగ్లో అని. బట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దట్ అంతా ఫైన్. ఇంకా నేనైతే అంత పట్టించుకోలేదు. అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన ఫీలింగ్స్, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎంత పాజిటివిటీగా ఉంటే అంత బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఏదన్నా స్కానింగ్లో ఏదన్నా చెప్పినా కానీ మనం దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అది మన బేబీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అన్ని పిచ్చ లైఫ్ తీసేసుకుని నా బేబీకి ఏం కాలేదు అనుకుంటే నిజంగానే ఏం కాదు, అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇంకా అలా అయిపోయింది. ఇంకా 6th మంత్ స్టార్ట్ అయిన తర్వాత వామిటింగ్స్ తగ్గాయి. ఇంకా 6th మంత్ నుంచి 5th మంత్ వరకు ఏంటంటే మా హస్బెండ్తోనే ఉన్నానన్నమాట. ఇంకా ఎప్పుడైతే నేను ఇంకా 5th మంత్ మా ఇంటికి వచ్చేస్తున్నాను అప్పటి నుంచి బాగా ఏడుస్తూ ఉండేదాన్ని నైట్. ఇంకా 1 వీకే కదా మన ఇద్దరం ఉండేది, ఇంకొక 10 డేసే కదా, దాని తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా అట్లా అంటూ ఉండేదాన్ని, బాగా మిస్ అయ్యేదాన్ని ఆ టైంలో మాత్రం. ఇంకా తర్వాత ఇంకా 5th మంత్ వరకు ఇద్దరం కలిసే ఉన్నాము. ఇంకా దాని తర్వాత 6th మంత్ నుంచి మా హస్బెండ్ వీకెండ్స్ అట్లా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఓకే. కానీ బాగా మిస్ అయ్యేదాన్ని, నా పక్కనే ఉండాలి అట్లా అనేది అనిపిస్తూ ఉండేది. ఫస్ట్ మంత్ నుంచే చెప్పేదాన్ని, నా బేబీ ఫస్ట్ నువ్వే టచ్ చేయాలి, నువ్వే ఎత్తుకోవాలి అలా అని చెప్తూ ఉండేదాన్ని. కానీ అవ్వలేదు అది.
మళ్ళీ చెప్పేదాన్ని అనమాట. అది ఫుల్ లాక్డౌన్ అనమాట. ఇంకా ఫుల్ డెలివరీ మనం ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా కానీ నార్మల్ డెలివరీ లాక్డౌన్ అవడం వల్ల ఇంకా మమ్మీ నేను ఒక ఎప్పుడు నేను ఆ టౌన్ ద్వారా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ మా ఫాదర్ మా వెనకాల చేయగానే విత్ ఇన్ 5 to 6 hours లో నా ముందు ఉండిపోయేవాళ్ళకి ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇంకా మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా పాపకి పెయిన్స్ వస్తున్నాయి అట్లా తీసుకెళ్లారు. మార్నింగ్ డైలీ ఫోన్ మాట్లాడాలని ఇక్కడ మిస్సింగ్ నా పక్కనే ఉంటే నేను లేచి ఓకే కానీ కుదరలేదు. డెలివరీ పెయిన్స్ 6th month నుంచి కొంచెం మనం చెప్పలేము అనుకో. ఇంకా నార్మల్ గా ఇక్కడైతే మంత్లీ ఇంకా మేము అంతా బాగా హాట్ వాటర్ తో వాళ్ళు నేనైతే పెద్దగా అంటే ఏదో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ తాగేసేసి టిఫిన్ బాగా ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే డైలీ లలిత 9 o'clock అలా హాస్పిటల్ కి మొత్తం కాన్సన్ట్రేషన్ గా కాకపోయినా అడ్మిట్ అవ్వాలి అన్నట్టే వెళ్ళామన్నమాట. ఒకవేళ నార్మల్ పెయిన్స్ అంటే మళ్ళీ ప్యాక్ వచ్చేసేయచ్చు. మళ్ళీ లగేజ్ కోసం ఇంకొకరు రావాలి అంటే ఈ టైంలో ఒకవేళ జాయిన్ అయ్యే పని లేకపోతే లగేజ్ వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు అని ఫిక్స్ అయ్యాము. కావాల్సిన అన్ని పెట్టుకున్నాము, వెళ్ళాము. 9 o'clock అలా వెళ్ళాము. ఇంకా నర్స్ మొత్తం చెక్ చేసింది. డెలివరీ పెయిన్స్ అంటే బేబీ కూడా కిందకి వచ్చేసేసింది. దీనికి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒక 10 to 12 hours ఈజీగా పట్టింది అన్నారు. ఇంకా మేడం వచ్చి ఒక 10 ఆ టైంకి చెక్ చేశారు. చెక్ చేసి డెలివరీ పెయిన్స్ అనేది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ కానీ మేము చేయట్లేదు ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్స్ వల్ల. ఇన్ని అవర్స్ నేను ఒక పేషెంట్ దగ్గర ఉండకూడదు అన్నారు. నేనేంటంటే ఫస్ట్ నుంచి నార్మల్ అయిన సి సెక్షన్ కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. ఓకే నార్మలే కావాలి, సి సెక్షన్ అవ్వాలని నేను పెట్టుకోలేదు. నా బేబీ నేను హెల్దీగా ఉండాలి అంతే, అంతవరకే పెట్టారు. సో నేను పెద్ద డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకేలే మేడం చేయను అన్నారు. కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా నా దగ్గరికి కోవిడ్ కేసెస్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సో నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని మన ఎందుకులే అనుకున్నాము. దాని తర్వాత ఇంకో 2-3 హాస్పిటల్స్ అనుకుంటూ ఉండేది. అక్కడే మేడం దగ్గర బట్ నేనేమో అది ఇది అన్నారు. మేము లాస్ట్ లో ఎందుకు రిస్క్ చేయడం, ఏప్రిల్ 9 ఏప్రిల్ 9 కుడతాడు మన బాబు, ఇంకా ఫ్రైడే అనుకుంటారు ఏప్రిల్ 9 కుడతారు అంటూ ఇంకా పంతులు గారికి లాక్డౌన్ ఇట్లా పాపకు డెలివరీ అని అన్నారు. మరి మంచి టైం అంటే ఈ రోజు లాక్డౌన్ లోనే మేనిఫెస్ట్ అంత మంచిగా ఏం లేవు. కుదిరితే సండేకి పోస్టింగ్ అంత బాగా జరిగింది. ఎవరిని అంత టైం లాక్డౌన్ అవడం వల్ల స్టార్ట్ పరిస్థితిలో అది నార్మల్ అయిన దాంట్లో నేనైతే నార్మల్ అయితే మళ్ళీ నా హస్బెండ్ ఇంకా సరే కదా ఇంకా మంచి చెడు అదేం ఇంత లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే హైలైట్ ఆఫ్ ది లాక్డౌన్ ఇంకా అక్కడ పంతులు గారు చెప్పి బాగా పాయింట్ ఈ 2 రోజుల్లో కనుక పాప గాని బాబు గాని శ్రీమంతం కూడా నా హస్బెండ్ నా బేబీని 11 days వరకు చూడకూడదు, లేట్ చేయకుండా అనమాట. ఇంకా శ్రీమంతం కదా డెలివరీ ఒక 1 ప్రెగ్నెంట్ అని తెలియనప్పటి నుంచి మన విషయం నా బేబీ ఫస్ట్ టచ్ మీదే అయి ఉండాలి, నా బేబీ ఫస్ట్ టచ్ మీదే అయి ఉండాలి అని అనుకుంటే పడుకున్నప్పుడు కూడా నాకు హెల్త్ తోనే లేదని ఒక 2-3 days అయితే అసలు మా హస్బెండ్ లేస్తేనే నేను లెగవగలను అని ఒక్కదాన్ని లెగవలేకపోయాను. సరే నేను పడుకోగలను, లోపలికి వెళ్ళాలి, డెలివరీ అయితే బేబీ కూడా వచ్చేస్తాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మా హస్బెండ్ ఇంకా మనకి పిజ్జా క్రేవింగ్స్ అనమాట. ఒక రోజు ఇంకా ఫుల్గా పిజ్జా తినడం. నెక్స్ట్ డే ఇది ఎక్కువ అయిపోయింది మైండ్ లో. నా బర్త్డే బర్త్డే రోజు అయితే ఇంకా అయింది. సరే ఓకే అనుకోని ఇంకా లోపలికి వెళ్ళాను. ఇంకా డెలివరీకి ముందు ఉంటాయి కదా ఆ ప్రాసెస్ అన్ని చేశారు. అప్పుడు కూడా బ్రెయిన్ లో నాకు పుడుతుందా అట్లా పుడతాడా ఇబ్బంది పెట్టారు. ఒక్క రోజు ఇబ్బంది లేదు. నెక్స్ట్ డే నా నార్మల్ అయిపోయాయి. ఫస్ట్ టచ్ నా హస్బెండ్ అయి ఉండాలని ఇంకా 9 months పిజ్జా క్రేవింగ్ ఉంటే ఇంకా అంతా వదిలేసేయాలి కదా
ఫుల్ వామిటింగ్స్. ఇంకా డెలివరీకి తర్వాత లాక్డౌన్ అన్నారు, ఎందుకు వచ్చింది కావాలని వెళ్ళి చూపించుకుంటే అడ్డమైన గడ్డ తినకమ్మా, లేదంటే నాకు ఏదైనా పర్లేదు చెప్పారు మేడం అలా అనుకున్నాం. ఇంకా చాలా ట్రై చేశారు వేరే హాస్పిటల్ కూడా, ఇంకా డెలివరీకి 1 వీక్ ముందు మళ్ళీ లాస్ట్ ఇంకా సి సెక్షన్ కి ప్రొసీడ్ అయిపోయింది. నా ముందే ఒక 9th వచ్చేసింది. ఆ రోజుకి డెలివరీ అయిపోయింది. ఎప్పుడు వాకింగ్ చేయని వాళ్ళం కూడా వెళ్ళి వాళ్ళకు కూడా సేమ్ వాళ్ళ హస్బెండ్ చూడకూడదు అది స్టెప్స్ ఇంకా ఇంకా ఆ రోజు నేను డెలివరీ అయిపోయాను. ఒక గంట కరెక్ట్గా 1 లోపలికి నీకు పెయిన్స్ రాకపోయినా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి April 9th నువ్వు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతావు. 1:59కి నా బేబీ బయటకు వచ్చాడు. ఇంకా ఏం లేదు మేడం తర్వాత April 10th డెలివరీ చేసేటప్పుడు బయటకు తీసి ఇంజెక్షన్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్. అంటే మనం ముందు కొన్ని వీడియోస్ అలా చూసినప్పుడు అమ్మో భయంకరమైన పెయిన్ అది ఏదో కష్టంగా అనిపించింది. పెయిన్ ఏమో ఆ ఎక్సైట్మెంట్ లో నాకు అర్థం కాలేదు, ఇంకా నాకు మరీ నేను తట్టుకోలేనంత ఏదో వేడి నొప్పులు అది చాలా సెన్సిటివ్. బట్ ఆ మూమెంట్ లో అయితే నాకు అస్సలు అనిపించలేదు. ముందు రోజు April 9th రోజు నాకు బాగా డెలివరీ అందుకని ఆపరేషన్ మనకేమో సరిగ్గా డ్రెస్ కూడా ఉండదు అనమాట. అందరూ జెంట్స్ ఉంటారు. అదొక మంచి రోజు చూసుకొని పెట్టుకోవాలి. లక్కీగా మాకు అది బాగా హెల్ప్ఫుల్ అయింది. అయిపోయింది. ఇంకా డెలివరీ రూమ్కి తీసుకెళ్ళారు. మొత్తం ఇంకా ఇంజెక్షన్స్ అవి ఇవి మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయినాను. కాన్షియస్గానే ఉన్నా నేను. ఇంకా మేడం డెలివరీ చేస్తూ అన్నారు పాప కావాలా బాబు కావాలంటే ఎవరైనా ఓకే నాకు అన్నాను. అయితే ఇదిగమ్మా నీకు బాబు పుట్టాడు అని చెప్పి ఇట్లా నెక్ దగ్గర ఇలా హ్యాండ్ పట్టుకొని బేబీని చూపించారు. అసలు ఆ మూమెంట్ అయితే ఈ రోజుకి నా బేబీకి 13 months ఈరోజు వాళ్ళ 13 months ఇప్పటికి. ఈ 13 monthsలో ఎవ్రీడే 1 second అయినా నా బ్రెయిన్లో ఆ ఫస్ట్ లుక్ అనేది మాత్రం అలా ఉండిపోయిద్ది అనమాట. ఎన్ని చేసినా కానీ వాడు ఆ ఫస్ట్ లుక్ నేను ఏదైతే చూసానో ఆ మూమెంట్ని మాత్రం ఈ రోజుకి కూడా నేను అస్సలు అంటే అస్సలు మర్చిపోలేను. చాలా అసలు ఏదో తెలియని హ్యాపీనెస్. అబ్బా చాలా బాగుంది. ఇంకా నేను ఫస్ట్ అడిగిన డైలాగ్ మేడంని నా బేబీ హెల్దీగానే ఉన్నాడా మేడం అని అడిగాను. చాలా హెల్దీగా బాగున్నాడమ్మా హెల్దీగా ఉన్నాడు అన్నారు. ఇంకా ఓకే ఇంకా వదిలేసేసా. ఇంకా మనకి హ్యాపీ టీయర్స్ అనమాట. కొంచెం సౌండ్ అట్లా వచ్చి బాగా గట్టిగా ఏడిచాను ఆనందంలో. ఇంకా ఏంటి అంటే హ్యాపీ టీయర్స్ అంటే అవును అన్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా వదిలేసేసేసా. అప్పటి వరకేమో అలా కొంచెం కాన్షియస్గా ఉన్నా. దాని తర్వాత ఇంకేం చేసుకుంటారో చేసుకోండి, నా పొట్టని చేసుకోండి అనుకొని వదిలేసేసాను. ఇంకా దాని తర్వాత బేబీని మాకు తెలిసిన నర్స్ ఉన్నారు ఆ హాస్పిటల్లో. ఆ నర్స్ వెళ్ళి ఇంకా బయట ఇన్ఫామ్ చేస్తుందంటే బాబు పుట్టాడని. ఇంకా మా ఫాదర్ అయితే ఫుల్, మేము 3 అమ్మాయిలమే కదా, ఇంకా అబ్బాయి అని తెలిసేటప్పటికి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారు. మా మమ్మీ ఫస్ట్ టచ్ చేసింది బేబీని, ఫస్ట్ మమ్మీకి ఇచ్చారంట. మా మమ్మీ కూడా సూపర్ హ్యాపీ. ఇంకా మా హస్బెండ్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారంట. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి అందరికీ కాల్ చేసి చెప్పారు. లాక్డౌన్ కదా, అక్కడి నుంచి రావడం కూడా ఫుల్ లాక్డౌన్ అప్పుడు రావడం కూడా కుదరలే. నెక్స్ట్ డే వచ్చారు. చాలా స్ట్రగుల్ చేసి అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట బేబీని చూస్తానికి. ఇంకా డెలివరీ అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ బేబీతో బిజీగా ఉన్నారు. మా హస్బెండ్ ఏమో ఇంకా నన్ను రూమ్కి చేంజ్ చేసిన తర్వాత వచ్చారు మాట్లాడారు. ఇంకా దాని తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా నన్ను రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత నేనేమో ఈలోపు నా బేబీ అట్లున్నాడా 1 minute కదా మనం చూసింది, ఇట్లా ఉన్నాడా అట్లున్నాడా నాలాగున్నాడా మా హస్బెండ్ లాగా ఉన్నారా ఇట్లా అడుగుతూ ఉన్నాను. ఇంకా అట్లా అడుగుతున్నప్పుడు ఇట్లా అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత చూసి హ్యాపీ. ఆ స్కానింగ్లో భయపెట్టారు కదా, అది ఏమీ లేదు. ఆ స్కానింగ్ వాళ్ళు భయపెట్టింది ఏం లేదు, అంత బాగున్నాడు బేబీ. ఇంకా అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేటప్పటికి వాడు అప్పుడే పార్టీ చేస్తే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా వంట చేసి కిస్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అది ఇంకా అలా అయిపోయింది. ఫస్ట్ డేనే మిల్క్ వస్తాయి, ఆ మిల్క్ తాగాలి అని చెప్పి ట్రై చేశారు, బట్ నాకు రాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock 5 o'clockకి మా అత్తయ్య మా మావయ్య మా మరిది వచ్చారు.
చూశారు బేబీని. వాడేమో బాగా వెయిట్ వచ్చేటప్పటికి చాలా తక్కువ 2.5 2.6 అట్లా పుట్టాడు. బట్ యాక్టివ్ వాడు. ఇప్పటికీ వాడు అంటే కొంచెం చూస్తానికి సన్నగా ఉంటాడు, బట్ యాక్టివ్ అనమాట. ఇంకా వెయిట్ అది. ఇంకేముంటాయి, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ చూశారు. నెక్స్ట్ డే వ్యాక్సిన్ వేసేసారు. ఇంకా స్నానం కూడా ఆయమ్మ చేపించింది ఫస్ట్ 3 days. ఇంక ఇట్లా అయింది. ఫస్ట్ డే ఏమో కొంచెం ర్యాషెస్ ఉన్నాయి వాడి బాడీ మీద. డాక్టర్కి చూపిస్తే ఇప్పుడే కదా బేబీ ఊంబ్లో నుంచి వచ్చాడు, కొంచెం ర్యాషెస్ కామన్గా ఉంటాయి, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అన్నారు. ఇంకా ఇదే కరోనా టైం కాబట్టి 3rd డేనే డిశ్చార్జ్ చేసేసారు. 2nd డే ఇంకా ఫుడ్ ఏం లేదు, సెలైన్స్ ఇవే సరిపోయింది. 3rd డే కొంచెం రసంతో రైస్ తిన్నాను. ఇంకా 3rd డే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేసారు, ఇంటికి వచ్చేసాను. ఇంకా హ్యాపీ. ఇంకా 5th డే నుంచి నాకు మిల్క్ స్టార్ట్ అయినాయి అనమాట. అంతేనా, 4th or 5th డే నుంచి 4th డే ఆఫ్టర్నూన్ నుంచి మిల్క్ స్టార్ట్ అయినాయి. ఇంకా 4th డే నుంచి నేను నా ఫీడింగ్ స్టార్ట్ చేశాను. మిగిలిన ఫస్ట్ 4 days మాత్రం బేబీకి ఫార్ములా ఇచ్చేవాళ్ళం. ఎవ్రీ 2 hours-కి 1.5 hour-కి ఫార్ములా ఇచ్చేవాళ్ళం అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, బట్ రూమ్లోకి వచ్చేవాళ్ళు కాదనమాట, బేబీని చూడకూడదు కదా. బట్ చెప్పేదాన్ని అనమాట, ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అది ఇది అని. ఫొటోస్ కూడా చూపించకూడదు, అసలు మేము ఫొటోస్ తీయలేదులేండి. ఫస్ట్ 11 days అయితే అస్సలు ఫోటో తీయలేదు. ఉయ్యాల్లో వేసినప్పుడు అది కూడా గుర్తుగా ఉండడం కోసం ఒకే ఒక్క ఫోటో తీసామంతే. ఇంకట్లా అయిపోయింది. ఫైనల్గా నా బుజ్జి బంగారంకి ఇప్పుడు 13 months అనమాట. చాలా 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 బాగా, అసలు ఈ 13 months ఎట్లా అయిపోయిందని కూడా అర్థం కాలేదు. ఫుల్ ఇంకా లైఫ్, నా మైండ్, ఇంకా నేను ఎక్కడ ఉన్నా కానీ వాడే నా మైండ్లో తిరుగుతూ ఉంటాడనమాట. బాగా హ్యాపీ. ఇంతే నా డెలివరీ స్టోరీ, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ అంతా పీస్ఫుల్గా స్మూత్గా అయిపోయింది. నేను కొంచెం సెన్సిటివ్, కొంచెం భయం ఇవి కొంచెం ఉండేవి, బట్ వాడు ఎప్పుడైతే నా పొట్టలోకి వచ్చాడో అవి అన్నీ చాలా మారిపోయినాయి. వాడు మ్యాజిక్ చేశాడో మరి ఏమో నాకు తెలియదు, కానీ కొంచెం స్ట్రాంగ్గా అయ్యాను. అట్లా కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయి అన్నమాట. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.